బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథము భవిష్యత్తు సంభవాల పుస్తకము. భవిష్యత్తు సంభవాల పుస్తకము ఇది. అప్పుడు దీని రచయిత అయినటువంటి యోహాను భక్తుడు, ఆయనకు భవిష్యత్తు అయినప్పుడు ఆయన తర్వాత ఇంచుమించు 1900 సంవత్సరాల తర్వాత లైన్లోకి వచ్చిన మనకి ఇది గతం కాదు, లెక్క అయితే గతం. యోహానుకు భవిష్యత్తు, మనకి గతం. ఎందుకంటే ఆయనకి మనకి ఇంచుమించు 1900 సంవత్సరాల వ్యత్యాసం ఉంది, పైచిలుకు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ ప్రకటన గ్రంథము యోహానుకు భవిష్యత్తే, మనకు కూడా భవిష్యత్తే. అంటే యోహాను వెళ్ళిన తర్వాత ఏం జరగబోతుందో చెప్పింది, ఇక మన ముగింపులో కూడా ఏం జరగబోతుందో ఈ ప్రకటన గ్రంథం చెప్పింది. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా అధ్యయనం చేసుకోవాల్సిన పుస్తకాల్లో శ్రేష్టమైన పుస్తకం ప్రకటన గ్రంథం. ఎందుకంటే ఇంక అదే మనకి దారి చూపించేది. ఈ ప్రకటన గ్రంథంలో దేవుడు తన్ను గూర్చి తాను అనేక రకాలుగా చెప్పుకున్నాడు. 7 సంఘాలకు లేఖలు రాస్తూ స్టార్టింగే యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అని మొదలుపెట్టాడు. దేవుడు ఒక ఆయన ఉన్నాడు, యేసుక్రీస్తు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఈ యేసుక్రీస్తు అనే ఆయనకి దాసులు ఉన్నారట. ఈ యేసుక్రీస్తు అనే ఆయనకి దాసులు ఉన్నారు. ఆ దాసులకు కనపరచడానికి దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షతట. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము అంటే వాక్యమై ఉన్న దేవుడు ఒకడు ఉన్నాడు, వాక్యము కాని దేవుడు కూడా ఒకడు ఉన్నాడని అర్థం. అక్కడ దేవునికి స్తోత్రం. అంతేగా, వాక్యము దేవుడై ఉండెను, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము ఎవరి యొద్ద ఉండెను? దేవుడు ఉన్నాడు, దేవుని దగ్గర వాక్యం ఉంది, ఆ వాక్యం కూడా దేవుడై ఉంది. అంటే వాక్యమై ఉన్న దేవుడు ఉన్నాడు, అంటే వాక్యము కాని దేవుడు కూడా ఉన్నాడు. ఆయన ఎవరు? తండ్రి. మరి వాక్యమై ఉన్న దేవుడు ఎవరు? కుమారుడు. 14వ వచనంలో ఇప్పుడు నేను చెప్పింది యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివాము. ఇప్పుడు 14వ వచనంలో చదివితే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. అని కృపాసత్య సంపూర్ణుడుగా వాక్యం మన మధ్య నివసించును అని చెప్పాడా? ఎవరు ఆ కృపాసత్య సంపూర్ణుడు? యేసయ్య. ఇప్పుడు వాక్యం అంటే ఎవరు? యేసయ్య. యేసయ్య ఎక్కడున్నాడు? దేవుని యొద్ద ఉన్నాడు. యేసయ్య కూడా ఏమై ఉన్నాడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. పెద్దగా చెప్పండి. ఇప్పుడు మళ్ళీ 1వ వచనం చూడండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై. మళ్ళీ ఇక్కడ కూడా ఆదియందు, అవునా? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు, అవునా? ప్రియులారా, బాగా గమనించండి. కొంతమంది పండితులు ఉన్నారు. ఈ పండితులు జనం మెచ్చి, జనానికి నచ్చి, జనం గుర్తించిన పండితులుగా తమకు తామే పండితులమని చెప్పుకుని ప్రగల్భాలు పలికే ప్రగల్భుల గుంపు ఒకటి ఉంది క్రైస్తవ సంఘంలో. ఆ పండితుల్ని గుడ్డిగా నమ్మి ఫాలో అయ్యేటువంటి పండిత పుత్ర అనేటువంటి గుంపు కూడా ఇంకొకటి ఉంది. పండిత పుత్ర పరమ సుంఠ అని అదొక గుంపు ఉంది. బైబిల్ గ్రంథంలో మిగిలిన విషయాలు ఏవైనా మనం ఈజీగా పట్టుకోవచ్చు, కానీ దేవుని గురించి
అసలు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన టోటల్ ఏంటో తెలుసుకునే దమ్ము, జ్ఞానం, సత్తా మానవ జాతి ఆరంభం మొదలుకొని ఇప్పటి వరకు ఎవ్వరికీ లేదు. ఇది ప్రతి ఒక్కడు సచ్చినట్టు ఒప్పుకోవాల్సినటువంటి సత్యం. దేవుని గురించి కంప్లీట్గా నాకు తెలిసిపోయింది, అసలు దేవుడు టోటల్గా నాకు అర్థమైపోయాడు, టోటల్గా దేవుడు మొత్తాన్ని కూడా మడత పెట్టేసి నా చంకలో పెట్టేసుకున్నాను అనే దమ్ము ఎవడికి లేదు. అరే దైవజనుడే నీకు సరిగా అర్థం కాడు, ఇంకా దేవుడేం అర్థం అవుతాడు? దైవజనుడు, దేవుడు నియమించిన వాడు నీకు అర్థమైనప్పుడు కదా దేవుడు నీకు అర్థమయ్యేది. దేవుడు నియమించినటువంటి పాత్ర ఒక దైవజనుడు, ఒక ప్రవక్త అయితే ఆ దైవజనుడు, ఆ ప్రవక్తే ఆనాటి నుంచి ఈనాటి దాకా భక్తులకు అర్థం కాల, మనుషులకు అర్థం కాల. అర్థం కాకనేగా ప్రవక్తలను రాళ్ళు తీసుకున్నారు, దుర్భాషలాడారు, దూషించారు, ప్రాణాలు తీశారు. అర్థం కాకనేగా ఈనాటి కూడా దైవజనులు ద్వేషిస్తున్నారు. అర్థమైతే పరిస్థితి వేరు. ఇక్కడ దేవుడు నియమించినటువంటి వ్యక్తులే అర్థం కానప్పుడు ఆయన ఎట్లా అర్థమవుతాడు? ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, ఒకవేళ భక్తులు, సేవకులు, ప్రవక్తలు అర్థం అవుతారేమో, కానీ దేవుడు అగోచరుడు అన్నది వాక్యం. యోబు గ్రంథంలో అంటాడు, దేవుడు ఆయన అగోచరుడు, మన జ్ఞానానికి అందనోడు. పోయిన బుధవారం చెప్పాను, మనకు లేని సౌకర్యాలు దేవునికి చాలా ఉన్నాయి. అసలు దేవుడు ఎన్ని రకాలుగా ఉన్నాడనే విషయాలు కొన్ని అందిస్తేనే జస్ట్ ఆ బేసిక్ పాయింట్లోనే టైం అంతా అయిపోయింది. కొన్ని 2.5 గంట దగ్గర నడిచింది. మీరేం టెన్షన్ పడొద్దు, ఈరోజు మాకు కూడా మూడిందని నేను పెందలాడే మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం. మీరు అంత నీరసంగా ఉంటే కష్టం, కొంచెం యాక్టివ్గా ఉంటే నేను కూడా ఏదైనా చెప్తా, లేకపోతే నేను ఇంకా దీర్ఘాలు తీస్తా. అది ఇప్పుడు మేల్కున్నారు అంటే భయపడ్డారు. చెప్పండి, 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. దేవుని గురించి కొంత సమాచారం పరిశుద్ధ గ్రంథంలో ఆయనే రాయించాడు. మనం ఆయనకి తెలుసు, కానీ ఆయన మనకి పూర్తిగా తెలియదు. ఏదన్నా మనం తెలుసుకున్నామంటే ఆయన మనకు బైబిల్లో చెప్తే చెప్పిన దాన్ని బట్టి ఓహో ఇదా అని మనం అర్థం చేసుకోవాలి, అంతే. అంతేగాని దేవుడు మొత్తం నాకు దొరికేశాడు అర్రా అని, దేవుడిని నా సంఖలో పెట్టేసుకున్నానని ఓవర్ యాక్షన్ చేయకూడదు. అంత సీన్ ఎవడికి లేదు. స్తోత్రం. ఉందా ఎవరికన్నా? ఒక భర్తతో భార్య అంది, ఏమయ్యా ఇన్ని సంవత్సరాలైనా నువ్వు నాకు అర్థం కాలేదు అని. అప్పుడు ఆ భర్త భార్యతో అన్నాడు, నేను నీకు అర్థమైపోతే నీ బ్రెయిన్ అంత చిన్నోడు అయిపోతానే నేనని. అట్లా దేవుడు మొత్తం అర్థమైపోతే దేవుడు టోటల్ పర్సనాలిటీ మన బ్రెయిన్ అంత చిన్నదైపోతుంది. అంత సీన్ లేదు మనకి, మన బ్రెయిన్కి. అయితే పాయింట్కి వస్తాను. అసలు దేవుడు ఎన్ని రకాలుగా ఉన్నాడు, తన్ను గూర్చి తాను ఎన్ని రకాలుగా బయలుపరుచుకుంటున్నాడు అనే విషయం చాలా గొప్పది. ఇది జీవితకాలం పరిశీలించినా కూడా ఒకదగ్గని అంశం. ఇక్కడే కాదండోయ్, రేపు అక్కడికి పోయిన తర్వాత, నిత్యత్వంలో పోయిన తర్వాత కూడా ఆయన గురించి తెలుసుకుంటానే ఉంటాం. ఎందుకంటే ఆయన నిత్య నూతనుడు. కాబట్టి తెలియశక్యమైంది ఏదో, మనకు అవసరమైంది ఏదో కొంత సమాచారం బైబిల్లో ఇచ్చాడు. అంతవరకు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ పండితులమని ప్రగల్భాలు పలికే ప్రగల్భులకు చాలా వరకు అర్థం కాలేదు, కానీ అంత అర్థమైపోయినట్టు మాత్రం లెక్చర్లు దంచుతారు. సరే, వాళ్ళ పాండిత్యాన్ని అక్కడ పక్కన పెట్టేసి అసలు మనం మన ధ్యానంలో కొంచెం సమాచారం తెలుసుకుందాం. సమస్తము ఆయన యందు, సమస్తము ఆయన ద్వారా నిర్మించబడెను అనుంది. ఇందాక ప్రకటన గ్రంథంలో మనం చూసాం, యేసుక్రీస్తు తన దాసులకు బయలుపరచడానికి దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఇక్కడేమో యేసుక్రీస్తు ప్రత్యేకం, దేవుడు ప్రత్యేకం. 1, 2 అదే యోహాను రాసిన సువార్త 1:1. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము 14 వచ్చిన ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య, అంటే శరీరాన్ని ధరించుకున్న వాక్యమై ఉన్నవాడు ఒకడు ఉన్నాడు, వాక్యము కాని వాడొకడు
ఉన్నాడు. మరి వాక్యం అయి ఉన్నవాడు ఏమై ఉన్నాడు? వాక్యం కానివాడు ఏమై ఉన్నాడు? వాక్యం కానివాడు దేవుడై ఉన్నాడు, వాక్యమై ఉన్నవాడు కూడా దేవుడు అన్నది ఇక్కడ వాక్యం. స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఎవరు? దేవుడు. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా? దేవుని వాక్యం, దేవుని దూత, యెహోవా దూత, యెహోవా సహకారి, యెహోవా కాపరి, ఇమ్మానుయేలు, రక్షకుడు, దైవకుమారుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తయుగు అధిపతి, బలవంతుడుగు దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మెల్కీసెదెకు, షాలేము రాజు. ఇలాగా ఆయనకి ఇన్ని పేర్లు ఉన్నాయి. ప్రతి పేర్లోనూ ఆయన చేసిన కార్యాలు ఉంటాయి. స్తోత్రం.